ఒకటి బండి స్టైల్ చూపించిన సింపుల్ అండ్ ఈజీగా మన స్టైల్లో ఇలా చికెన్ ఇలా కట్ చేసుకోండి. సాల్ట్, ఉప్పు, చిల్లీ పౌడర్, కారం అండి ఇది మీ టేస్ట్ ప్రకారం. మన చరమడి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద, స్పూను బేసిన్ అండి అంటే శనగపిండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చెప్తానండి. మీకు ఇంగ్రీడియంట్స్ కొంతమంది దీంట్లో నిమ్మకాయ వేసుకుంటారు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే మీ పిల్లల టేస్ట్ ప్రకారం చేంజ్ చేసుకోండి. ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా మిక్స్ అయ్యింది, గట్టి కలపాలి. ఇలా గట్టి కలపండి. అవసరం అనుకుంటే ఒక చుక్క వాటర్ యాడ్ చేయండి. మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయచ్చు. ఇది జస్ట్ బండి చికెన్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కూడా యాడ్ చేసేయండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి. మిక్స్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వేయచ్చు. పకోడీకి మ్యారినేషన్ ఫినిష్. ఫుడ్ బయట కొనుక్కొస్తే వాళ్ళు కలర్ వేస్తారు కదా, మీకు అలా కాదు, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలనుకుంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. మన బల్లారి మిరపకాయలు ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, మిక్స్ చేసాక చూపిస్తా. లేదంటే మీరు పసుపు కూడా తీసేయచ్చు. ఇప్పుడు కలిపిన చికెన్తో పకోడీ వేసేద్దాం. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో పకోడీ వేసేయచ్చు. మనము చికెన్ పకోడీ, కార్న్ సూప్, చికెన్ పకోడీ